जबरदस्त खतरनाक कॉमेडी शो। రట్టాటటా పిల్ల రట్టాటటా నీకు దండ పెట్టుకుంటే పిల్ల రట్టాటటా రట్టాటటా పిల్ల రట్టాటటా నీకు కుళ్ళు కట్టుకుంటే పిల్ల రట్టాటటా। Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. నా బొట్టే తూ డీజే నకు బొమ్మంట పార్టీ ఫంక్షన్స్ లో చదివింపులు కామన్, కానీ చదివింపుల కోసం ఫంక్షన్ చేయడం వెరైటీ అంటూ ఒక వెరైటీ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది. నా కొడుకు ఈ రోజు ధోతి ఫంక్షన్ చేస్తున్నా. ఏటి నీ కొడుకా? ఏ నా కష్టమేమీ లేదటి. ఆఫ్ కోర్స్ నీ కష్టం ఎక్కువ ఉంది, మనం తక్కువ ఉంది అనుకోండి. సడన్ గా ఫంక్షన్ ఎందుకు పెట్టారండి? ఊర్లో మనం ఎన్ని ఫంక్షన్కి వెళ్ళి ఉంటాం, ఏ ఫంక్షన్కి వెళ్ళినా చదివింపులు మినిమం 1000 రూపాయలు తగ్గేవి కాదు. మన ఇంట్లో ఈరోజు ఫస్ట్ ఫంక్షన్, మొత్తం ఊరందరిని పిలిచా, వడ్డీతో సహా మొత్తం లాగేద్దాం. అర్థమైందా? అవునులేండి, ఆడపిల్ల కూడా లేదు కాబట్టి ఉన్నది ఈడే కాబట్టి. ఆడైనా మగైనా తాత అన్నిడే మనకి. కనీసం మన ఊర్లో 1000 ఇళ్ళు ఉన్నాయి, ఇంటికి 1000 రూపాయలు చొప్పులు వేసుకున్నా లెక్కలు మన వీకు మా ఊరు టాపు టక్ అని చెప్పేస్తాడు. ఇంటికి 1000 రూపాయలు చొప్పులు వేసుకున్నా 1000 మంది ఎంత వస్తారా తెలీదు తక్కువ అని చెప్పేసాడు. చూసారా? అయినా ఇంత పెద్ద ఫంక్షన్ చేస్తున్నారు, పిల్లోడు మెల్ల గొలుసు అన్న ఎయ్యరా? గొలిగేసి తెగిపోద్దని చేయించలేదే. ఎట్టి గొలుసా? కాదు, స్కిన్ మొత్తం రాలిపోయింది చూడు. ఫంక్షన్ అందరూ వస్తారు, బుక్ రెడీ చేసుకెళ్ళరా. ఇగో చదివింపుల డబ్బా. ఫంక్షన్ రెడీ అయిపోతుంది, ఇంకెవరు రాలేదు. ఈడెంత రాయించాడు చూడు. మనము 5000 రాసేవాడికి. 5000 రాయించావా? ఎరా దొరబాబు, ఎలాగున్నారా? బాగున్నా. అప్పుడెప్పుడు నీ ఫంక్షన్ లో 5000 రాయించాం, తర్వాత మళ్ళీ ఇప్పటికి వెళ్దాం. ఎంతమందిని పిలిచావు ఫంక్షన్ కి? అప్పుడు నీకు 5000 రాయించా కదా, దాని తర్వాత చూసా 5000 మంది పిలిచాం మనం కూడా. భోజనాలు ఎంతమందికి ఏర్పాటు చేసావు? భోజనాలా? అప్పుడు నీకు 5000 రాయించా కదా, అది చూసి 5000 మంది పిలిచేయాలే. అబ్బాయి బాగా క్యూట్ గా ఉన్నాడు, ఏం చదువుతున్నాడు? స్కూల్ ఫీజు 5 కట్టాం, అప్పుడు నీకు 5000 వేసాం కదా. వెళ్ళి భోంచే రెడీ చూసుకోదా? చూసుకో, కొంచెం చూసుకో. 5000 ఫంక్షన్ రాయించాను. అబ్బా రండి, టైం అవుతుంది. ఒక్క నిమిషం బాగా వెళ్దాం, తొందరండి. వెళ్దాం ఆగవే. ఇదంతా రాయించాడు. మనం 2000 రాసేవాడికి. ఏరా బాగున్నావా? అన్నా బాగున్నా. అప్పుడు నీకు రూపాయలు 2000 రాయించాను, తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం మళ్ళీ. అన్న డ్రెస్ భలే ఉందన్నా. ఎంత? 2000 అప్పుడు నీకు రాయించే కదా, సేమ్ ప్రైజ్. ఇదిగో మా ఆవిడ. ఏంటి సుజాత, ఏంటి ఫంక్షన్ కి సిల్క్ సారీ కట్టుకొచ్చేయండి? కాదు, ఇది పట్టు చీర. కాదు, అది సిల్క్ సారీయే. కావాలంటే పట్టుకొని చూడు, ఇది పట్టు చీరే. పొట్టే కరెక్ట్గానే చెప్పు. అసలు ఫంక్షన్ లో స్పెషల్ ఏంటి? లైవ్ ఫిష్. లైవ్ ఫిష్ ఎక్కడుంది? ఎక్కువ ఉంది, దాన్ని చూస్తూ తిన్నాం అన్నాం. లేట్ అయింది ఇప్పటికే. బాబు ఎలా ఉన్నారా? ఇదేంటి పరిస్థితి? అయ్యో, బాబు పేరు మీద 4 పేర్లు ఉన్నాయండి. ఇది మనం రాయించలేదు, పని చేద్దాం. ఎరా బాబు, ఎలా ఉన్నావు? మీ నాన్నమ్మ చంపేప్పుడు 10,000 ఇచ్చాను, గుర్తుందా? మా నాయనమ్మ చనిపోయినప్పుడు నువ్వు డబ్బులు ఇటువంటి రా. అదేరా, శవమే జల్లుకోవడం చిల్లర లేకపోతే కాయిన్లు ఇచ్చే 15 కాయిన్లు. మరి ఏరుకుంటే 1400 వచ్చినాయి ఏంటి? ఏమ్మా, నువ్వేనే చెప్పాలి కదా అడిగి. ఆ 100 రూపాయలు ఏరుకుంది నేనేనండి. అవును, ఇది ఎంతకీ పొట్టా సిల్కా? పట్టు పట్టే. ఏమండి, ఇది పట్టా సిల్క చెప్పండి? అది సిల్కేలే. చూసి చెప్పండి. చూసినది సిల్కే. ఎరా ఫంక్షన్ స్టార్ట్ అయిందా? ఎలాగున్నారా? అప్పుడు నీ కూతురు ఫంక్షన్ కొంచెం 2000 ఇచ్చా, గుర్తుందా? అరే ఊరంతా గ్యాస్ టైట్ గా ఉంది, గ్యాస్ షార్టేజ్, నీ గ్యాస్ ఎలా దొరికింది? మన రేంజే వేరు, అందుకని గ్యాస్ లో కట్టెలు పోయి పెట్టా లోపల. ఈడుకొని చావు. ఓ బజ్జా హరోజు హింద హింద. ఎవరు పిలిచారు నిన్ను? సౌత్ ఆఫ్రికా నల్ల అడవిలే కురుండ హరిదెబ్బ. సరేలే, మాకు అర్థం కావట్లే గానీ 2 మెతుకులు తినేసి వెళ్ళాం. మన ప్లేట్లు ఉన్నారా? మిగిలిపోయి పట్టుకెళ్తాడేమో.
ఎవడెవడు ఎంత తింటున్నాడో క్లియర్ గా వీడియో తీ, అర్థమైందా? డబ్బులు రాయించుకుని వెళ్ళాలి. వెళ్ళు, 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 వెళ్ళు. ఓ ఇందుక మనం తింటున్నప్పుడు వీడియో తీసేది. ఇలాంటి దరిద్రులు అలా తీస్తారు మనకి. చపాతీలు భలేగా ఉన్నాయి, ఇంకో 2 చపాతీలు తెప్పించు. ఒరే ఇడికి అప్పడాలు వేయండి. అప్పుడు ఏంటి చపాతీ కదా నేను అడిగింది. అప్పుడే మెత్తగా చపాతీ తినేస్తున్నావు నువ్వు. కొంచెం త్వరగా తింటే ప్లేట్ కావాలరా, ప్లేట్లు అయిపోయాయి అక్కడ. త్వరగా తినాలా? ఎందుకు? ఇవి కడిగి వేరే వాళ్ళకి పెట్టాలిగా. ఒరే ఇది కడిగి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి తెలిసిపోద్ది కదరా. నీకు అలాగే ఇచ్చే డౌట్ వచ్చింది నీకేమైనా? అక్కడ తినేసి చాలు, ఒక ప్లేట్లు పెట్టేసి చదివింపులు ఉన్నాయి అక్కడ. ఫస్ట్ కానివ్వండి కానివ్వండి కానివ్వండి, ఏమే డబ్బా పట్టుకెళ్ళు. ప్రశాంతంగా ఫంక్షన్ అయిపోయింది. ఏమే ఆ 2 బీర్లు తీసుకోండి రా. నేను మందు వేస్తావా? మంది వేద్దాం నాన్న. అన్ని మా తాత పోలే, చిన్నప్పుడు మందు తాగేస్తున్నాడు. ఈ దులుపు డబ్బులు అని లేకపోతే కవర్లు లేవరా? ఒకవేళ కవర్లు ఎంత వేసి చూద్దాం. ఓన్లీ కవర్లే. ఏంట్రా కవర్ లో లెటర్ పెట్టాడు ఏంటాడు? భోజనాలు పెద్ద బాలు డబ్బులు లేదా? గిఫ్ట్లు ఏమొచ్చాయి? గిఫ్ట్ ఏదో ఒక ఫ్రేమ్ వచ్చిందండి. బాగా పేరు రాజేష్ అని ఉందా? అవునండి. ఫోటో ఫ్రేమా? అవునండి. రాధాకృష్ణ ఉందా? అవునండి. చెత్త నా కొడుకు ఇంకా మారలేదా? నా చిన్నప్పుడు రాజేష్ గాడు ఆడి బర్త్డేకి ఆ గిఫ్ట్ ఇచ్చాను నేను. నా బర్త్డేకి మళ్ళీ ఆడు ఇచ్చాడు. ఆడి పెళ్లి నేను ఇచ్చాను. నా పెళ్లికి ఆడు ఇచ్చాడు. ఈ ఫంక్షన్ లో ఊర్లో మారండి. ఇచ్చిన గిఫ్ట్ అడి తిప్పి ఇటు తిప్పి అడి తిప్పి నాకే వచ్చింది ఫైనల్గా. ప్రతి ఓడి ఇంటికి వెళ్ళాలి ఈరోజు మనం. ఏడా దొరబాబు గాడేడి? అరే దొరబాబు. ఒరేయ్ అరే దొర రారా ఇట్లా ఎందుకు ఏమైంది? సింగారించుకుంటూ వచ్చేసారే తినేస్తానికి మంద బొగుడు పిల్లమనే. ఎందుకని భోజనాలు బోడి భోజనాలు అంతా పెట్టే బోడిదానా? నెక్లెస్ తెగిపోద్ది చూసుకో. ఈడితో అడిగే ముందు ఈడిగా ఇవ్వాలి. ఏరా మాట్లాడవేంట్రా? మాట్లాడవేంట్రా? కళ్ళజోడు పెట్టేసేసుకుని గొడ్డు పొట్టి చీర సిల్క్ చీర ఇది. సుబ్బర్ ఎంత రాయించాడు చూడు. నా కూడా ఆడు కూడా 200 రాయించాడు. 20 మంది వచ్చారు. అరే ఆ సుబ్బరావు ఆవిడ నీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కదా లక్ష్మి, దాని పిల్లే. వద్దు అలా ఆయన ఉంటాడు ఇప్పుడు. లక్ష్మి లక్ష్మి. అరే గొడవ మాది కదా, నువ్వు ఎందుకు వెళ్తున్నావు? అదే గొడవాడదామని బయటకు పిలుస్తున్నాను. నైట్కి ఇంటికి కూడా కూర పట్టుగా 300 రాయిస్తారేంటి రా? 300 రాయిస్తారేంటి? మా ఇంటికి వచ్చి మీరేదో పెట్టినట్టు నటిస్తున్నారు కదవే. ఇంట్లో సాయంత్రానికి మొన్న ఫంక్షన్ పెట్టుకుంటే వచ్చి ఏం చేశారు? మిగిలిన అన్ని ఎత్తుకెళ్లారు. మీరేమన్నా పెట్టారా చదివింపులు? నీ ఫంక్షన్ కి నేను 3000 వేసాను, నువ్వు 300 వేసావు. నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావా? ఇంకా ఆడితో కాదు ఇది కదా. రే తారా దమ్మున్న రావు చూసుకుందాం. ఏంటి మీద కొత్తన్నావు? రారా చూసుకుందాం. రావే చూసుకుందాం. ఈ రోజు నీ అంతు తేలుస్తా. ఆగిపోద్ది. ఈ రోజు నీ ఊపిరి లేకుండా చేస్తాను. రావే. లక్ష్మణ్ గారు ఎంత రాయించాడు? ఫ్యామిలీతో మొత్తం వచ్చి 150 రాయించాడు. పిల్ల రే లక్ష్మణ్ రావు మీ ఫంక్షన్ కి వచ్చినోడు ఎంత రాయించారు? నువ్వేం రాయించారు అంతే అసలు? సారీ మర్చిపోయాను, ఫోటో ఫ్రేమ్ ఇద్దాం అనుకున్నా. ఒరే నీకు దండరా, నీ ఫోటో ఫ్రేమ్ వద్దు, ఏం వద్దురా. అప్పారావు ఏంటో చెప్పండి. ఫంక్షన్ కి వచ్చారు, ఏమన్నా రావించాలని తెలదేటి? ఏమండి ఒకసారి మైక్ పట్టుకోండి. చెప్పండి ఏంటండి? మా డైలాగ్ మైక్ ఉంటాను. చెప్పరా ఏంటి? నువ్వేం చదివించొచ్చు కదరా బాగా. మీ కొడుకు ఆల్రెడీ చదువుకుంటున్నాడు కదా, నేనే చదివించేది. ఆయన వీళ్ళు పెట్టిన 200, మా పిల్లాడికి 2 రోజులు డైపర్లు కూడా రాలేదు. కుంభాలు తిన్నారు కాకంట ప్రతి ఒక్కరు తిన్నారని మాట్లాడకే. నువ్వు పెట్టిన బోడి భోజనం బాగలేదాడా? ఆలు గొడవ మధ్య నువ్వేం దూరుతున్నారు అంటే ఎరగొడుతున్నానండి. ఫంక్షన్ అంటే అంత బాగా చేసుకోవాలి. అవునే ఈ ఫంక్షన్ లో అందరూ 100, 200 రాశారు. ఒకళ్ళు మాత్రం 1,00,000 రూపాయలు రాయించారే. ఎవరండి మహానుభావుడు? నాగబాబు గారే. నాదోతి ఫంక్షన్ లో కూడా నాబాబు గారు 1,00,000 రూపాయలు చదివించారు. మా ఇంట్లో కూడా 1,00,000 రూపాయలు రాయించారు. నా పెళ్లి కూడా 1,00,000 రూపాయలు రాయించాడు. ఆహా నాగబాబు గారు చూడండి, ఏ ఫంక్షన్ కి వెళ్ళా 1,00,000 రూపాయలు తక్కువ రాకుండా రాయించారు. మనం కూడా వాళ్ళ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు డబ్బులు రాయించాలరా. ఆయన స్థాయి తగ్గట్టు 1,00,000 రూపాయలు రాయించారు. మన స్థాయి తగ్గట్టు 100, 200 రాద్దాం. 200 రాసేద్దాంలే. ఎంత బతుకు బతికి అతను అంత 100 రూపాయలు రాయిస్తారా? 100 రూపాయలు రాయిస్తారా? కొంచెం ఎక్కువ రాయించాలి కదరా. అన్ని డబ్బులు తినేసేసి 1,00,000 రూపాయలు తీసుకుని కనీసం 10,000 అన్నా రాపిచ్చరా? ముందు ఈడు వయసుకు వచ్చాడు. ఈ నెల ఈడు ధోతి ఫంక్షన్ ఈడు కదా. Where is the party? జబర్దస్త్ లో ఉంది ఫుల్ ఆన్ పార్టీ.
ఉన్నాం, అందరితో ఫ్రెండ్లీగా ఉన్న రామ్ ప్రసాద్. ఆబ్వియస్లీ నాగబాబు గారు కూడా చాలా దగ్గరున్న రామ్ ప్రసాద్. ఎలా అనిపించింది సార్? బాగుంది రామ్ ప్రసాద్, బాగా ఎంటర్టైన్ చేశారు. కాన్సెప్ట్ బాగుంది. అంటే ఇది మనం రెగ్యులర్ గా మనం చూసే ప్రతి ఫంక్షన్స్ గుడ్. అందరూ బాగా చేశారమ్మా. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్, ఐ థరోలీ ఎంజాయ్డ్. ఎందుకంటే ఇది ఎవరైనా రిలేట్ చేసుకోగలిగిన ఒక కాన్సెప్ట్. అందరు కూడా చాలా చాలా బాగా చేశారు, చాలా కనెక్ట్ అయ్యారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. స్వయంవరం అంటే ఆటలు పాటలు పోటీలే కాదు, కావాల్సినంత వినోదం కూడా ఉంటది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు సర్దా సంతు అండ్ గోల్మాల్ గోవింద్. సో లెట్స్ వెల్కమ్ దేమ్. భైరవ, ఈ జబర్దస్త్ రాజ్యం ఏంటో నాకు అర్థం కావడం లేదు. పాత టీం వాళ్ళు కొత్త టీం ని గేట్ బయట ఆపేస్తున్నారంట కదా. ఈ సంస్థానంలోనే వాళ్ళ స్థానం పదిలంగా ఉండాలని అలా చేస్తాండ్రు. భైరవ, నోరు మూసుకొని ఉండు. భైరవ భైరవ డౌట్లు అడుగుతాను, నేను డైలాగ్ అని మర్చిపోతాను. ఇలా ఈ రాజ్యానికి నేను సైన్యాధిపతిను. నేనే కాదు, మా తాత ముత్తాతల నుంచి కూడా ఈ రాజ్యంలో సైన్యాధిపతులుగా చేసి 30 ఏళ్ళలోపే చచ్చిపోండ్రు. నేను కూడా సైన్యాధిపతిగా చేసినాను అనుకో, 30 ఏళ్ళలోపే చచ్చిపోతాను. అయితే యువరానికి పతినైనా అనుకో, 100 ఏళ్ళు బతుకుతాను. నేను 100 ఏళ్ళు బతకాలని మీరు దీవించండి. అమ్మో, మహారాజు గారు వచ్చేస్తారు నాయన. మహారాజా, చెప్పు దేవి. మన యువరాణి పెళ్లిడికి వచ్చింది. ఒక యువరాజుని చూసి పెళ్లి చేయాలి. ఇంకెక్కడ యువరాజు? ఎప్పుడో రిటైర్ అయిపోండి కదా. నేను క్రికెటర్ యువరాజు కాదు. మరి మహేష్ బాబా, ఆయన కూడా పెళ్లి అయిపోయింది కదా. పక్క రాజ్యాల్లో ఒక మంచి యువరాజుని చూసి మన యువరానికి పెళ్లి చేయాలి. అన్నీ స్వయంవరానికి ఏర్పాటు చేయండి. దేవి, సైన్యాధిపతికి వాట్సాప్ లో మెసేజ్ పెట్టినాను, దారిలో ఉన్నట్టు వచ్చేస్తాను. దేవి, చెప్పు ప్రభు. యువరాన్ని తీసుకుని రమ్ము. మా చెల్లెలు పెళ్లిడికి వచ్చింది. అవును ప్రభు. స్వయంవరం విషయాలు ఎంతవరకు వచ్చినాయి? అన్ని ఏర్పాట్లు చేశాను. యువరాజులు రెడీగా ఉన్నారు. యువరాజులారా, ఎవరైతే ఈ దొంగను లేపుతారో వాళ్ళకి యువరాన్ని ఇచ్చి పెళ్లి చేస్తారు. మరి లాంటి మొదటి యువరాజు వచ్చి ఈ దొంగను లేపండి. భైరవా, ప్రభు, భూకంపం ఏమైనా వచ్చినదా? లేదు ప్రభు, బుల్డోజర్ వచ్చింది. ఏ ఊరు యువరాజు ఎవరా నువ్వు? మేము బెజవాడను, గుడివాడను, గుంటూరును పాలిస్తూ ఉంటాం. నువ్వెందుకు పాలెత్తున్నావు? మీ రాజ్యంలో గేదెలు లేవా? ఈ దొంగ లేపితేనే యువరాన్ని నీకు సొంతం అవుద్ది అనమాట. పెళ్లి చేస్తాం. బాత్రూమ్కి ఎట్టి వెళ్తావా? సేనాధిపతి, ఈ రోజు మీ మంగళవారం కాదు కదా? వంకలు ఎత్తుకుంటండి ఎత్తలేక. నా వల్లే కాదండి, ఇది ఎవరి వల్ల కాదు. నీకు ఒక్కడికే మంగళవారం, మిగతా వాళ్ళందరికి మంచివారమే. ఎలా తర్వాత యువరాజు? ఏ ఊరు యువరాజు అయ్యా నువ్వు? పంజాగుట్లో పహిల్వాన్ని, ఖైరతాబాద్ లో దార్కార్ని. లంగ రోజులో లంగాలు అమ్ముకున్నాడు కాదా? సరే గానీ ఇదిగో ఈ దొంగలు లేపుతా ఎవరన్నా ఇచ్చి పెళ్లి చేస్తారు నీకు. అవునరా, దార్కార్ను పట్కార్ను అన్నావు. ఇది నేను నమ్మట్లేదు, ఇందులో ఏదో పెట్టినావు. అందులో ఏట్లేదు, నీలోనూ ఏట్లేదు, ఒట్టి డొల్లే. అయిందా? బాగైందా? తర్వాత యువరాజు వచ్చి అమ్మా నాయన ఏ ఊరు యువరాజు నువ్వు? శ్రీకాకుళం యువరాజు. శ్రీకాకుళం యువరాజులకు లేవు, జబర్దస్త్ రైజింగ్ రాజులాగా ఉన్నావు. అవునరా ఒరే, అడిగి పందిలాగా ఉన్నావు. సాటి మనిషికి సాయం చేయలేని తెలియదు నీకు. రా ఒరే 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 ఒరే, ఎవరి దొంగ ఆడు లేపలు, ఎవరి దొంగ ఆడు లేపలు. మహాప్రభు, అలా అందరికీ అవకాశం ఇచ్చినారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా. సరే కానీ
శబాష్ భైరవా, ఈ గాడిదల చేతిలో నా చెల్లెలు పెట్టే కంటే ఫు! నా చెల్లెలు నీ చేతిలో పెట్టడమే మంచిది. థ్యాంక్ యూ ప్రభు. బాగా చూసుకో. తప్పకుండా ప్రభు. తర్వాత థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెల్ డన్ సర్దార్ సంతు అండ్ గోల్మాల్ గోవింద్ టీమ్. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్, స్వయంవరం స్కిట్? సంతు, మీ వాయిస్ చాలా గమ్మత్తుగా ఉందండి. మీరు పలికితే కామెడీ పలుకుతుంది. అండ్ మీ టీమ్ మెంబర్స్ లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంది. మీ ఒక బాధ్యత ఏంటంటే ఆ స్ట్రెంగ్త్ ని కనిపెట్టడం. డెఫినెట్ గా బాగా చేయగలరు. అందరూ కూడా ఈరోజు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు గారు, మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు శ్రీకాకుళం స్లాంగ్ అనేది ఒక బ్యూటిఫుల్ స్లాంగ్. దాంట్లో బోల్డంత కామెడీ చేయొచ్చు. నెక్స్ట్ టైం మాత్రం బాగా చేయండి. Keep it up. థ్యాంక్ యూ నాగబాబు గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ గైస్ అండ్ ఆల్ ది బెస్ట్. కళలు ఎంతో బాగుంటాయి, ఆ కళలో వచ్చిన కామెడీ ఇంకా బాగుంటాయి అంటూ ఒక డ్రీమ్ సీక్వెన్స్ కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. వనవల్లప్ప వల్లప్ప వల్లప్ప గించై సామిరంగా ఆపుని గొప్పలే గొప్ప నాది పల్లెట్టారంగరంగా. రోహిణి, చెత్తంతా వాడేసావుగా. మరి మిమ్మల్ని వాడుకొని కామెడీ చేయమన్నారు, అది ఎలాగో అవదని సెట్ వాడాను. నా గురించి చాలా తక్కువ అంచనా వేసావురా. లోపల చాలా దాచాను. 13 సంవత్సరాల నుంచి దాస్తున్నారు. మచ్చుకొక్కసారైనా బయటకు తీయండి. ఎదురు చూస్తున్నారు. ఎటకారం చేస్తున్నావా? ఏదో ఒక పండగ పప్పానికి. ఈ రోజు నా టాలెంట్ ఏంటో చూపిస్తాను నేను. పడుకుంటారా మరి? హలో, యాజ్ ఇట్ ఈస్ స్కిట్ లో నేను అదే రాశాను. పడుకోవాలి ఇప్పుడు మన స్కిట్ లో. ఏమిటో స్కిట్ లో పడుకోవాలని రాస్తాడో తెలీదు, స్కిట్ పడుకోవాలని రాస్తాడో తెలీదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? పద, చాలు, పడుకోండి. త్వరగా. ఏంటి గజ్జలార్చినట్టు వచ్చావు? కలొచ్చిందండి. కలనే కదనే, పడుకో. అట్లా కాదండి. ఏంటి? కలండి. ఏం కలనే నీకు వచ్చింది? మీరు 2 పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చిందండి. నిజమైపోద్దని టెన్షన్ ఉంది. ఏదేముంటే పడుకోవే. వీలైతే ఆడియన్స్ ని పడుకోమంటారు, లేకపోతే నన్ను పడుకోమంటారు. మేల్కొల్పేది ఉండదా? తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయని రాసుంటే ఎవరు మాత్రం ఆపగలరండి? మీ ప్రమేయం లేకుండానే జరిగిపోతాయండి. తెల్లవారుజామున వచ్చే కళలు నిజం అవుతాయండి మీ ప్రమేయం లేకుండానే. అంటే అందుకని గొప్ప కళ మాత్రం అంది. రెండో పెళ్లి. ఆహా, ఎంత బాగుందో. ఆల్రెడీ ఆఫీస్ లో లిల్లీ అని ఒక అమ్మాయిని గోకుతున్నా. దాన్ని ఆల్రెడీ పెళ్లి చేసుకొని దీని కళ ఎలా వచ్చింది కాబట్టి దీని కళ ఖాతాలో మన పెళ్లి వేసేసాం అనుకుంటే. రోహిణి, ఏంటండి? ఆఫీస్ నుంచి అర్జెంట్ గా ఫోన్ వచ్చింది, నేను వెళ్తున్నా. బాయ్. అయ్యో, లుంగీలో వెళ్ళిపోతున్నారేంటండి? ఎట్టున్నావు అట్టరమ్మన్నారు. ఇంకా నయ్యం, బాత్రూమ్ ఉన్నప్పుడు పిలవలేదు మిమ్మల్ని. ఏంటో ఈ పాడుకలు, ఇలాంటివన్నీ నాకే వస్తాయి. రోహిణి, ఈ కళ ఏంటో ఇంకా నా కళ్ళలో తిరుగుతానే ఉంది. నేను మాట్లాడుతుంటే ఊహ అనుకుంటుంది పిచ్చిది. నువ్వు పిలువురా ప్రేమగా అక్క అని. అక్క అక్క ఎవరి చుక్క? మీ చెల్లి రోహిణి. నిజంగానే పెళ్లి చేసుకున్నారా? అవును రోహిణి, అవును. కానీ పెళ్లి అయితే చేసుకొచ్చాను, కానీ పెళ్లి తర్వాత జరిగే తతంగాన్ని మాత్రం నాకు ఇష్టం లేదు రోహిణి. నాకేం అలాంటి ఏం చెయ్యొద్దు రోహిణి. కలకని మీకు అన్యాయం చేశాను, తనకు అన్యాయం జరగనివ్వనండి. మీరు లోపలికి వెళ్ళండి. ఈ పాల గ్లాస్ తీసుకొని లోపలికి వెళ్ళండి. రోహిణి, ఇది ఆడవాళ్ళకి ఇచ్చి పంపిస్తారు రోహిణి. అందుకే మీకు ఇచ్చానండి. అదే ఈ పాలల్లో నిద్ర మాత్రం కల్పించేస్తే నేను తాగేసి పడుకుంటా. అప్పుడు ఏం జరగనట్టు ఉంటుంది కదా. అయ్యో, దానికి నిద్ర మాత్రలు ఎందుకంటే వేస్ట్ చేయడం. మీరు ఉత్త పాలు తాగిన అలాగే పడుకుంటారు. అయ్యో
రోహిణి పాపం బాధపడకు, తప్పదు కదా. నాకేం బాధలేదు, 2 చప్పట్లు కొట్టేలోపు వచ్చేస్తాడు. రోహిణి ఏంటి పిలిచావా? చూసారా ఎలా వచ్చారు? ఏంటి రోహిణి? మళ్ళీ తెల్లారుజామున కలొచ్చిందండి. పక్కింటి అమ్మాయిని మీరు చూస్తుంటే వాళ్ళ ఆయన వచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాడంట. అది కలొచ్చింది. పిచ్చి మొహం దానా, మొదటంటే నిజమైంది కానీ ఇలాంటి అడ్డమైన కళలు నిజం అవ్వవే. రాసి పెట్టుంటే మన ప్రమేయం లేకుండానే అవుతాయి. నీ భర్త అలాంటి వాడు కాదే. అదన్నారు, జాగ్రత్త ఉండండి. అది. ఓకేనా? ఏమేం జానకి? నేను రూమ్ లో రెడీ అవుతుంటే ఒకడు తొంగి చూసి పారిపోయాడండి. చూసాడా చూడబోయాడా? చూస్తే చంపేను. చూస్తే వాడే చేస్తా. లైట్ తీసుకో. ప్రసాద్ గారు ఏమైందండి? మావుడు రూమ్ లో రెడీ అవుతుంటే వాడు చూసాడంటండి. వాడెవడో తెలియాలి నాకు. ఏంటి శుభమోహన్ లోపల కార్యక్రమం జరుగుతుంటే ఇంటి ముందు గలాటా ఏంటి? నాకు అర్థంగా అడుగుతున్నాను. మీరెందుకు వచ్చారండి ఇప్పుడు? ఏమండి చూస్తుంది మావుడిని అయితే మీరు కంగారు పడుతున్నారండి? మీ ఆవిడని చూసి ఎవరు చెప్పు, చంపేస్తానని. మా ఆయనే అండి. నేను చూసానా? యారా చొక్క పట్టుకున్నావేంటి? యారా ఎవరండి వీళ్ళు మిమ్మల్ని కొడుతున్నారు? ఈవిడెవర్రా? నా వైఫ్. ఈవిడ నా ఫస్ట్ వైఫ్. యారా రంభా ఓరోసిని పెట్టుకుని మసిని చూస్తావరా? నిన్ను ఇలా వదిలేస్తే ఈ రోజు నా భార్యను చూస్తావు, రేపొద్దున నన్నే చూస్తావురా? ఇంకొకసారి చూసావంటే పళ్ళు రాలిపోతాయి. చెట్టి కాదు నీయే. అమ్మయ్యా ఏం జరిగి రావా? కొట్టించావేంటే? పడుకోండి, టైం అయింది. ఏంటో అస్తమాన్ రాత్రి అయిపోతుంది. మళ్ళీ ఏమైంది? అయ్యో అంతకంటే దారుణమైన కలొచ్చింది. మళ్ళీ కలొచ్చిందా నీకు? మిమ్మల్ని కుక్కను కొట్టినట్టు కొట్టినందుకు మీరు వెళ్ళి ప్రసాద్ గారిని పొడిచి చంపేశారంట. ఆ కలొచ్చింది. జాగ్రత్తగా ఉండండి, సరేనా? వెళ్ళు. అలాగే. ఎట్టి పరిస్థితుల్లో వాడికి ఏం జరగకుండా చూసుకుంటేనే నా ప్రాణాలు కాపాడతాడు. లేకపోతే వాడికి ఏమన్నా అయితే నా ఖాతాలోకి వస్తుంది. ప్రసాద్ గారు నమస్కారం అండి. ఇంట్లోకి రావచ్చా? వచ్చేసావు కదా రా. ఆ గొడవలు కక్షలు నేనంత పొడిచే వ్యక్తిని కాదు సార్. ఆల్రెడీ పొడి చేశారా? నేను తీస్తాను సార్. తీస్తాను సార్. ఈ అందం దక్కించుకోవడం కోసం ఒక ప్రాణం తీస్తారా? ఏమైంది తల్లి? మా ఆయనని హతమరిచాడు. నేను చంపలేదే. మీకేం భయలేదనే ఉండండి. అది కాదు. పోలీస్. నేను చెయ్యలేదంటున్నానే. మీరు హత్య చేశారండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కలొచ్చింది. అయ్యో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్. చెప్పమ్మా ఏం జరిగింది? ఏం లేదని చెప్పు. ఏం లేదని ఎలా చెప్పమంటారు? తెల్లారుతో వచ్చింది, నిజం అవ్వాలి. మా ఆయన పక్కింటి ప్రసాద్ గారిని పొడిచి చంపేశారు. అరెస్ట్ చేయండి. అమ్మ తోడు నాకు తెలియదే. నేను ఆ హత్య చేయలేదే. తెల్లారుజామున కల్లా నిజమైందండి. మీరే చేశారు. లేదు లేదు లేదు. పెళ్లి జరిగినప్పుడు ఇది కూడా జరిగింది కదండి. జరగలేదు. ఆ పెళ్లి కాదు. మరి నేను ఆల్రెడీ ఆఫీస్ లో ఒక దాన్ని గోకాను. నువ్వు కన్న కళని చిన్న మిక్సింగ్ చేసి అడ్వాంటేజ్ గా వాడుకొని దాన్ని ఇంట్లో పెట్టాను. నిన్ను పెద్ద పిల్లని చేసి దాన్ని చిన్న పిల్లని చేసి రూమ్ లో సెట్ చేశాను. విన్నారు కదా పోలీస్ గారు. ఓకే. ఈయన అరెస్ట్ చేయండి. యువర్ అండర్ అరెస్ట్. మీ నోటితో చెప్పించాలని ప్రసాద్ గారు నేను కలిసి నాటకం ఆడాం. అంటే వాడు చచ్చిపోలేదా? చచ్చిపోలేదు. అన్నయ్య అన్నయ్య యువర్ అండర్ అరెస్ట్. రా. థ్యాంక్ యూ అన్నయ్య. నాలాంటి చెల్లెలకి మీలాంటి అన్నయ్య ఉండాలి. ఇదంతా నాటకమా? మీరు చచ్చిపోలేదా? బాబ్ సెట్ అన్నట్టున్నావు. కాదండి. సరే ఫోన్ లేవే, డ్రమ్ము కుక్కర్ తీసుకొస్తాను. మిమ్మల్ని చంపడానికి డ్రమ్ము కుక్కర్ ఎందుకండి? టయానికి 2 టాబ్లెట్ లేకపోతే మీరే పోతారు. రాకింగ్ రాకేష్ ఏంటి బాబు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? రోహిణి నిలబెట్టావు స్కిట్ ని నీ పెర్ఫార్మెన్స్ తోటి.
అండ్ నీకు మంచి సపోర్ట్ రాకేష్ ఇచ్చాడు నీకు. గుడ్ కంటెంట్ బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. డ్రీమ్ అనేది అవసరం వస్తే ఎలా చేయొచ్చు అనేది దాని మీద నీట్ గా వర్క్ చేసి నాకు ఐ ఎంజాయ్డ్ ద స్కిట్. ప్రసాద్ బాగా చేసావురా, నువ్వు విక్రమరావుతాడా నువ్వు? ఓకే, అందరూ బాగా చేశారు. ఇప్పుడు థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజా మ్యామ్. రోహిణి, మ్యామ్ థ్యాంక్ యూ. యు ఆర్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అండి. అది ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా అది తక్కువే. యూఆర్ వెరీ వెరీ సూపర్బ్ ఆర్టిస్ట్, వెరీ కమిటెడ్. అది అందరికీ ఇష్టం, నాకు ఇంకొంచెం ఎక్కువ ఇష్టం. అండ్ ప్రసాద్ గారు మీ ఎంట్రీ అదిరిపోయింది. అండ్ శ్రీవిద్య మీరు కూడా చాలా బాగా చేశారు. అండ్ రాకేష్ గారు, యూఆర్ వెరీ బ్రిలియంట్. ఎందుకంటే యూ హావ్ చోసన్ ద ఆర్టిస్ట్ ఫర్ ద రైట్ రోల్స్ అండ్ వాళ్ళకంటూ రోల్స్ క్రియేట్ చేసినట్టే చాలా బాగా అనిపించింది నాకు. లక్ష్మీనారాయణ గారు, అందరూ కూడా చాలా చాలా బాగా చేశారు. బాగా కామెడీ పండించారు. గుడ్. అనగనగా ఒక కాలేజ్. ఆ కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ ర్యాంకుల కోసం మార్కుల కోసం కాదు, మనల్ని నవ్వించడానికి గొడవ పడుతున్నారు. ఇంతకీ వాళ్ళెవరు, వాళ్ళు పడే గొడవలేంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ హుషారు హర్షిత అండ్ హడావిడి ఉదయ్. కళ్ళ జోడు కాలేజీ పాప చూడు, అందరి ముందు ఐ లవ్ యు చెప్పి చూడు. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. మనం అడిగేస్తే అభివృద్ధిరా భూమి. ఈ కాలేజ్ మన ఆంధ్రాదేరా సామి. రే, ఈ కాలేజ్ మంద్ర ఆంధ్ర వాళ్ళది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు వస్తారు, వాళ్ళు మనం తేల్చుకుందాం పదండి. ఈ కాలేజ్ మనది, మన తెలంగాణది. ఎవరన్నా ఎక్కువ తక్కువ చేయలే, పీక మీద కాలేజ్ తొక్కి చంపుదాం. పీక మీద అడిగేసి తొక్కడానికి మేము పిల్లి పిల్లలమా? ఇదిగో గన్నారం గోదట్లో ముంచాననుకో, అంతరేసి అందులో తేరుతో జాగ్రత్త. ఈ కాలేజీ మా తెలంగాణకి ఆంధ్రాకి మధ్యలో ఉందండి. ఈ కాలేజ్ మాదని మేము, కాలేజ్ వాళ్ళదని వాళ్ళు కొట్టుకోకుండా ఉండడానికి ప్రతిసారి ఒక పోటీ పెట్టుకుంటామండి. ఆ పోటీలో ఎవరైతే విన్ అవుతారో ఆ సంవత్సరం అంతా కాలేజీ వాళ్ళదే. గత 5 సంవత్సరాలుగా ఈ కాలేజీ నెగ్గుకొస్తుంది మేమే, ఆంధ్ర టీము. వీళ్ళకి అంత సీన్ లేదు. ఆ ఓడిపోయిన మొక్కలు చూడండి వాడిపోయే. మీరు ఒకసారి కూడా నెగ్గింది లేదు కానీ బాగా ఇష్టాలు చేస్తున్నారా? మీకు చెప్తాను రా. చెప్పుకో చెయ్యి కోసుకో, మామూలు ఇస్తా, బండి పెట్టుకో, గజ్జి కుక్కనిస్తాం, పెళ్లి చేసుకో. ముచ్చు మొఖం దానా, మొఖం చూసుకో. తన్నేనంటే ముందు పడతా చూసుకో. గెలిచేది మేమేం, రాసి పెట్టుకో. ఓర్ బాబో, ఇడు యాపిడే సినిమాలో టైసన్ గల్లా పీలైపోయి అందమైన అమ్మాయిలు గోకెత్తున్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, మా ఊరుకున్న గజ్జికి వానికి గోక్కోడానికే టైం లేదు, ఇంకా అమ్మాయిలు ఏం గోకుతాడు? ఏమంటావు అంకుల్? రే, ఏంట్రా ఎక్సకాలు చేస్తున్నారు? ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు మాట అనాలి కదరా. నీళ్ళు డౌన్ చేయండి రా. ఇగో ఏం చేసావురా? నీళ్లు డౌను. అయినా గాని గత 5 సంవత్సరాలుగా ఈ కాలేజ్ నెగ్గుకుండా వస్తున్నాం రా. ఈసారన్నా నెగ్గుతారా? మీకు సిగ్గు గట్రాలు ఏవేంట్రా? దమ్ముంటే నాతో ఆడే కబడ్డీ రారా, బరిలో చూసుకుందాం. బర్రె అంటుంది రా. అందుబాటులో ఉన్నాం చూసుకుందాం దా. మీరు అలా నేను చెప్తాను పని. యారమ్మని సారు వణకము, మేడము నమస్కారము. రోజమ్మ నిన్ను చూసి మేము వణకము. మీరు ఫ్యూచర్ లో ఏమవుతారో తెలుసుకుందామా? తెలుసుకుందాం సార్. నీ నిల్డా ఏమిరా ప్రిన్సిపల్ అవుతావా? నేను ప్రిన్సిపల్ అవుతా సార్. ప్రిన్సిపల్ ఏమిరా చేస్తావు? నిన్నే జాబ్ లోకి వెళ్ళి తీసేస్తా. బాబు గారు నమస్కారం. సార్ నమస్తే సార్. ప్యారిస్ లో ఈఫిల్ టవర్ గురించి చెప్పుకుందామా సార్? ఎప్పుడా ప్యారిస్ ఈఫిల్ టవర్ అయినా సార్? ఒక్కసారి మారకు అందాల గురించి చెప్పుకుందాం. రాజమండ్రిలో ఉన్న రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి గురించి చెప్పుకుందాం. గోదావరి గొప్పతనాల గురించి చెప్పుకుందాం సార్. గొప్పలు చెప్పమంటే గంతగానం తిప్పల పడుతున్నవేందే?
పోరాటాల అడ్డ మా తెలంగాణ అడ్డ చెప్తుందాడా బిడ్డ అయిను మొగలి వంశాన్ని మట్టి కలిపి తన రక్తంతో తెలంగాణ తల్లికి వీరతిలకం దిద్దిన సర్దార్ పాపన్న గాడ్ గురించి చెప్పన్న తన ఊపిరిని వదిలి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన శ్రీకాంత్ చారి గురించి చెప్పన్న ఆయన పాటతో తెలంగాణ ప్రపంచానికి పరిచయం చేసిన మా గద్దరన్న గురించి చెప్పన్న దేని గురించి చెప్పాలి చెప్పు ఒరే మీరు జీవితాంతం ఇట్ట కొట్టుకుని సావటమేరా ఇండియాలో పుట్టిన ప్రతి యోడు ఆడు ఎదుగుతుంటే ఈడు లాగుతాడు ఈడు ఎదుగుతుంటే ఆడు లాగుతాడు ఎప్పటికీ ఇండియా డెవలప్ అవ్వదు సార్ తప్పుగా మాట్లాడుతూ సార్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందువులు ముస్లింలు బౌద్ధులు క్రిస్టియన్లు మతాలుగా విడిపోయిన నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు భాషలుగా విడిపోయిన 141 కోట్ల మంది జనాభా ఉన్న 270కి పైగా భాషలు ఉన్నా చెప్పన్నాడు వాళ్ళు చెప్పేది ఒకే మాట ఐఎమ్ ప్రౌడ్ టు బి an Indian. సారు మేము చూస్తానికి అలా విడివిడిగా కనిపిస్తాం గాని మేమంతా ఒక్కటే సారు మిషన్ కంప్లీటెడ్ ఏ మిషన్ సార్ కుట్టు మిషనా కాదమ్మా మీరట్ట కొట్టుకుని సత్తా ఉండారని పెసల్గా దింపినారు మీరు అందరూ కలిసిపోయినారు కదా నా డ్యూటీ ఓవరు బాబు గారు ప్రణామం అమ్మ ప్రణామం బాయి హుషార్ హర్షిత అండ్ హడావిడి ఉదయ్ మీకు ఎలా అనిపించింది బాబు గారు? కాన్సెప్ట్ బాగుంది. మీరందరూ దీంట్లో చేస్తారా? ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మీరు ఒకటి తెలుసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ ఒక బిట్ వరకే వెళ్తుంది, అది పేలుతుంది. ఇది సస్టైన్ చేయాలి ఈ కామెడీ. ఇది ఎంటైర్లీ ఒక డిఫరెంట్ బాల్ గేమ్స్ దో ఇట్స్ ఎ కామెడీ. చేయటం అంటే ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. కంటెంట్ కూడా మంచి కంటెంటే కానీ సిచ్యువేషన్ పెద్ద గొప్పగా లేదు, యావరేజ్ గానే ఉంది. నీ డైలాగ్ అవుతుంది, ఆయన డైలాగ్ అవుతుంది, నీ డైలాగ్ అవుతుంది, ఆయన డైలాగ్ అవుతుంది. డైలాగ్ కామెడీ చేసి నవ్వించాలంటే వెరీ వెరీ డిఫికల్ట్. సో ఎక్కువగా డైలాగ్ కామెడీ మీద కాకుండా ఇంకొంచెం సిచ్యువేషన్ కామెడీ మీద డిపెండ్ అవ్వండి. ఈజీతోనే చేస్తారు కానీ కంటెంటే ఇంకా స్ట్రాంగ్ గా అనిపించింది. ఓకే, గుడ్, కీప్ ఇట్ అప్. థాంక్యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్ సూపర్బ్ గా చేశారు బాయ్స్ అండ్ గర్ల్స్. స్టాండప్ కామెడీకి స్కిట్ కి ఒక చిన్న ఎయిర్లైన్ డిఫరెన్స్ ఉంది. మీరు ఇప్పుడు చేసింది స్టాండప్ కామెడీలా ఉంది, దాన్ని స్కిట్ కింద మార్చాలంటే ప్రతి దానికి ఒక లింక్ ఉండాలి, సీక్వెన్స్ క్రియేట్ చేయండి. డెఫినెట్ గా మీ అందరిలో ఆ సత్తా ఉంది. నెక్స్ట్ టైం మీరు ఈ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు వీఆర్ గోయింగ్ టు విట్నెస్ అ బిగ్ చేంజ్, అ వెరీ బిగ్ చేంజ్. ఓకే, షీ ఇస్ రైట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. All right, so మన బ్రాండ్ న్యూ జబర్దస్త్ లో ఇట్స్ స్కోర్స్ టైం. సో జడ్జెస్ అయితే స్కోర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అయితే టీమ్ లీడర్స్ కమ్ ఆన్. Judges ready with the scores? All right, so let's begin. Sardar Santosh and Golmaal Govind. Indruja garu. Talking Rakesh and team Indruja garu. Husharu Harshita and Hadavidi Uday. Rocket Raghava and team Indruja garu. Dr. Ram Prasad and team Indruja garu. Bullet Bhaskar and team Indruja garu. Gunshot Ganesh from Warangal. All right, so judges, it's time to announce the winner. Bullet Bhaskar. Winning team leaders, Bullet Bhaskar and team, ready to pause? Indruja ma'am, మీకు ఎలా అనిపిస్తుంది? టెలివిజన్ ఇండస్ట్రీలో ఉన్న 80% ఆర్టిస్టులు టాప్ రేంజ్ లో ఉన్న వాళ్ళందరినీ తయారు చేసిన వేదిక ఈ వేదిక. అలాంటి ఒక వేదికలో వీళ్ళందరికీ కూడా మంచి లైఫ్ సెట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. Over to you, Nagbabu garu. థ్యాంక్ యూ రేష్మి అండ్ ఇంద్రజ గారు. మీ అందరితో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో యాజ్ వెల్ యాజ్ సీనియర్ టీమ్స్ ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా నవ్వించగలుగుతున్నారు. ఇప్పుడు యంగ్స్టర్స్ ఏంటంటే పాపం వాళ్ళకి ఇంకా దే నీడ్స్ లాట్ ఆఫ్ సపోర్ట్. ఇంకొంచెం మీరు కష్టపడాలి, కష్టపడితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు. రాబోయే స్కిట్స్ కూడా మీరు బాగా చేయలేదు. ఇదండి మన ఇవాల్టి జబర్దస్త్ గా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. Until then, take care, bye bye, have a happy weekend and we love you జబర్దస్త్ గా. Good night everybody.